సుదేవుడైన విదర్భరాజు కుమారుడు శ్వేతుడు. ఇతడు చాలా కాలం రాజ్యం ఏలిన తర్వాత సవతమ్ముడైన సురధనుకు రాజ్యం ఇచ్చేసి తపోవనానికి వెళ్ళిపోయి 1000 ఏళ్ళు తపస్సు చేసి దైవత్వాన్ని పొంది విమానం ఎక్కి తిరుగుతూ ఉంటాడు. కానీ ఇతన్ని క్షుద్బాధ పీడిస్తూ ఉంటే బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నాకు ఎందుకు ఈ బాధ, నేను తపస్సు చేసి ఇలా దైవత్వం పొందాను. కానీ నువ్వు ఎంత తపస్సు చేసినా ఒక్కరోజు కూడా ఎవరికి భోజనం పెట్టలేదు, దాహం తెచ్చలేదు, అందుకే నీకు ఈ బాధ. నువ్వు విడిచిపెట్టిన శరీరాన్ని నువ్వు వెళ్ళి తింటూ ఉండు, అది మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. అగస్త్యుడిని వచ్చి నీతో మాట్లాడినప్పుడు ఆ బాధ పోతుందని చెబుతాడు. అలాగే చేస్తుంటే ఒకసారి అగస్త్యుడు అక్కడికి వచ్చి చూసి ఆ శవం ఎంతకి పాడవకుండా అలా ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. ఇంతట్లో దివ్య పురుషుడు వచ్చి తింటూ ఉండడం చూస్తాడు. వెళ్ళి అతన్ని అడుగుతాడు, ఏమిటంటే తన కథ అంతా చెబుతాడు ఈ శ్వేతుడు. అప్పుడు అతను బాధపోతుంది. అతని దగ్గర ఉన్న మాణిక్యాన్ని అగస్త్యుడికి ఇచ్చి వెళ్ళిపోతాడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.